బైబిల్లో ఒక్క చోటైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఒక్క చోటైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మక నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఎక్కడైనా ఉందా? చాలామంది ఏమంటారంటే మత్తయి సువార్త 28:19 స్వయంగా యేసే చెప్పాడు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామంలో బాప్తిస్మం ఇవ్వమని యేసే చెప్పలేదా? ఎగ్జాక్ట్లీ రైట్. ఆయనే చెప్పాడు కాబట్టి శిష్యులు నెరవేర్పు చేశారు. ఆయన చెప్పింది నీకు నాకు కాదు, శిష్యులకు. ప్రజల దేవుని నామమున మహిమ కలుగుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు వీడియో చూసినప్పుడు మార్క్ అనే పాస్టర్ గారు ఆయన ఏ నామంలో మనం బాప్తిస్మం తీసుకోవాలి అనేటువంటి ఆ విషయంలో ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడం అనేది వాక్య విరుద్ధమైన బోధని ఆయన చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం వాక్యంలో ఒకసారి మనం ఇలాంటి బోధలు వింటూ ఉన్నప్పుడు, ఇలాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది. మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చేటువంటి బాప్తిస్మము కరెక్ట్ అయిందా కాదా అనేటువంటి ఒక సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు నామంలోనే ఇచ్చే బాప్తిస్మం కరెక్టేమో అనేటువంటి ఒక అనుమానం మనకి కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి వాక్యాన్ని విన్నప్పుడు మనం ఇచ్చేటువంటి బాప్తిస్మం సరైందా కాదా అని ఒకసారి మనం వాక్యాన్ని బట్టి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటా ఉంది. కాబట్టి మార్క్ పాస్టర్ గారు మనకి మత్తయి సువార్త 28:19 యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వాలని యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఒక్క మాట తప్పితే ఇంకెక్కడైనా సరే మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఎక్కడన్నా ఒక్క రెఫరెన్స్ అన్నా ఉందా అని ఆయన అడగటాన్ని మనం ఇప్పుడు విన్నాం. కనుక మనము చాలా మంది కూడా ఈ ఒక్క వాక్యమే చాలా మందికి తెలుసుంది. తండ్రి యేసు ప్రభు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇమ్మని ఆయన చెప్పాడు అనేటువంటి ఒక్క విషయమే చాలా మంది తెలుసుంటది. కానీ దానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా బైబిల్లో మనకి కనపడతా ఉంటాయి. ఆ విషయాలను కూడా మనం విన్నప్పుడు మనకి మరింత నిశ్చయత మనకి కలిగేటువంటి అవకాశం ఉంది. మనం కానీ ఈ యొక్క 28 మత్తయి సువార్త 28:19 ఒకటి మాత్రమే మనము తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి అని చెప్పినటువంటి మాట కానీ, యేసు ప్రభు నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చారన్నటువంటి 4 సందర్భాలు 4 వచనాలు మనకు కనపడతాయి. మనం ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకుని మనము వాదిస్తూ ఉంటే వాళ్ళు 4 వాక్యాలు చూపిస్తారు. కనుక అలాంటప్పుడు మనకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనము సందిగ్ధంలో పడేటువంటి అవకాశం అనేది ఉంటా ఉంది. కనుక నేను కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మం ఇస్తాను. కనుక నేనే కాదు కానీ చాలా మంది పెంతెకొస్తు సేవకులు అనేక మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే పూర్వము వారు బాప్తిస్మాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ సేవకుడు ఈ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట మనము పరిగణలోనికి తీసుకుంటే మనం ఇచ్చే బాప్తిస్మం తప్పు అవుతుంది. ఇంతవరకు కూడా చాలా మంది ఇస్తూ వచ్చినటువంటి వాళ్ళు కూడా తప్పు మార్గం నడిపించినట్లు అవుద్ది. కనుక ఈరోజు మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చేది వాక్యానుసారమా కాదా అన్నటువంటి విషయాల్ని మనము గమనిద్దాము. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 8:19 చూస్తే యేసు ప్రభు అన్నాడు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇమ్మని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. అయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం వచ్చేపాటికి పేతురు గారు చెబుతారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలని అక్కడ మారు మనసు పొందినటువంటి ఇశ్రాయేలుకి పేతురు గారు చెబుతా ఉంటాడు. కనుక యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అంటే పేతురు గారు యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మం తీసుకోవాలని చెప్పాడు అంటే మరి కొంచెం సమయంలోనే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటని వాళ్ళు మర్చిపోయారా, నిర్లక్ష్యం చేశారా, అశ్రద్ధ చేశారా, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వటం అంటే యేసునామంలో బాప్తిస్మం ఇవ్వటమేనా అని మనకి సందేహం కలుగుతూ ఉంటది. కనుక ఈ 2 సందర్భాలు మనం చూసినప్పుడు ఏది కరెక్ట్, శిష్యులు ఎందుకు ఆ విధంగా వాళ్ళు యేసునామంలో బాప్తిస్మం తీసుకోమని చెప్పారు,
యేసు ప్రభువు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో బాప్తీసం అంటే వారెందుకు ఆ విధంగా ఎక్కడ కూడా పలకలేదు అని మనకి సందేహం కలుగుతూ ఉంటుంది. కనుక ఆ విషయాన్ని గురించి కొన్ని మన వాక్యాలు చూసినట్లయితే ఈ అపోస్తుల కార్యంలోనే మనము 19వ అధ్యాయం మొట్టమొదటిగా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం ఒక మాట చూసినట్లయితే అక్కడ 19వ అధ్యాయము 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందుతున్న అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అనిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువా అని అనగా, యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుతూ మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తా ఉన్నాం. కనుక పేతురు గారు ఎఫెసుకు వచ్చి అక్కడ కొంతమంది శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని చెప్పారు. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని చెప్పినప్పుడు పేతురు, అప్పుడు పౌలు గారికి ఒక అనుమానం వచ్చింది. అయితే మీరు దేనిని బట్టి బాప్తిస్మం తీసుకున్నారు అని ఆయన అడిగినట్లు మనం చూస్తా ఉన్నాం. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని చెప్పినప్పుడు పేతురు గారు, మీరు దేనిని బట్టి బాప్తిస్మం తీసుకున్నారు, అయితే మీరు దేనిని బట్టి బాప్తిస్మం తీసుకున్నారు అని అన్నాడంటే, శిష్యులందరూ కూడా, యేసు ప్రభు శిష్యులందరూ కూడా వారు యేసునామంలో బాప్తిస్మం తీసుకోవాలని చెప్పినా గానీ వారు ముంచేటప్పుడు, నీళ్లలో ముంచేటప్పుడు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఉచ్చరిస్తూనే వాళ్ళు బాప్తిస్మం ఇచ్చినట్లుగా ఈ వాక్యం మనకి ఆధారంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే తండ్రికి మీరు ఏ నామంలో బాప్తిస్మం మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగితే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అన్నారు. అయితే పేతురు గారికి అనుమానం వచ్చింది. శిష్యులందరూ కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తారు కదా, వీళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని ఎలా చెబుతున్నారని అనుమానం వచ్చి ఆయన, మరి మీరు దేన్ని బట్టి బాప్తిస్మం తీసుకున్నారన్నప్పుడు వారు దేన్ని బట్టి బాప్తిస్మం తీసుకున్నారో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ మాటను మనం సరిగ్గా గమనించినట్లయితే శిష్యులందరూ కూడా వారు యేసునామంలో బాప్తిస్మం తీసుకోవాలని బోధించినా గాని బాప్తిస్మం ఇచ్చే సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మం ఇచ్చేవారని, కాబట్టి అని మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని చెప్పినప్పుడు, అయితే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం తీసుకున్నారు అని అడిగాడంటే, మీరు బాప్తిస్మం తీసుకున్నామన్నారు, శిష్యులు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వినలేదంటున్నారు. మరి యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తారు కదా, అట్లా బాప్తిస్మం తీసుకున్నారని పౌలు గారికి వచ్చిన అనుమానాన్ని బట్టి మనం చూసినట్లయితే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామాన్ని పలికి వారు నీళ్ళల్లో ముంచి బాప్తిస్మం ఇచ్చారని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కాబట్టి మరికొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇంకా కొంచెం మనము ఈ విషయాన్ని స్థిరపరచుకోవడానికి, ఈ విషయాన్ని బలపరచుకోవడానికి మరొక కొన్ని సందర్భాలను మనం చూద్దాము. చూడండి, కొరింథీయులకు అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఒకసారి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము దానిలోని 2వ వచనాన్ని మనం 1-2 వచనాలు చూద్దాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. చూడండి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి దగ్గర ఒకటేసి ఉంది, అది ఫుట్ నోట్ లో మోషేలో అని ఉంది. మోషేలో
మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి అని అక్కడ ఏదైతే ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళారో దాన్ని బాప్తిస్మం పొందినట్లుగా దీన్ని చెబుతా ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ 3 ఉచ్చరిస్తా ఉన్నాడు పౌలు గారు. మోషేలోను, మేఘములోను, సముద్రములోను అంటా ఉన్నాడు. అంటే 3 ట్రినిటీ ఇక్కడ మనకి త్రిత్వం అనేది మనకి కనబడతా ఉంది. మోషేలో, మేఘములో, సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారు. ఎలాగైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలని యేసు ప్రభు చెప్పాడో, అలాగే ఇక్కడ కూడా పౌలు గారు చెబుతా ఉన్నాడు కదా, మోషేలోను, మేఘములోను, సముద్రములోను వారు బాప్తిస్మము పొందారు అని చెబుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మోషేను బట్టి అంటే మోషేలు అంటే మోషే ఎవరిని సూచిస్తా ఉన్నాడంటే యేసు ప్రభును సూచిస్తా ఉన్నాడు. ఎందుకంటే నాలాంటి ఒక ప్రవక్తను మీ కొరకు ఆయన పుట్టిస్తాడు అని చెప్పాడు కనుక మోషే యేసు క్రీస్తుని సూచిస్తా ఉన్నాడు. తర్వాత మేఘములోను అంటే మేఘము దేన్ని సూచిస్తా ఉందంటే తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తా ఉంది. దేవుడు మేఘములో ఉండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఈ దేవుడు పలికిన దాన్ని బట్టి ఆ మేఘం అనేది ఆ దేవుణ్ణి సూచిస్తా ఉంది. అంతేకాకుండా సముద్రములోను అంటే పరిశుద్ధాత్మనికి గుర్తుగా సముద్రం అనేది ఉంటా ఉంది. కాబట్టి మోషేలు అంటే యేసుక్రీస్తులో, మేఘములంటే తండ్రిలో, సముద్రములు అంటే పరిశుద్ధాత్మలో. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారు బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనకి అక్కడ కనబడతా ఉంది. ఒకవేళ కాదు అది తప్పు, తండ్రి మోషే యేసు ప్రభుకి సాదృశ్యం కాదు, మేఘము తండ్రికి సాదృశ్యం కాదు, ఆ సముద్రము పరిశుద్ధాత్మక బాప్తిస్మం సాదృశ్యం కాదు అని ఒకవేళ మనం ఏదైనా అనుకుంటే, ఒకటైతే స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ త్రిత్వము. బాప్తిస్మాన్ని ఇక్కడ చెబుతూ మోషేలోను, మేఘములోను, సముద్రములో అనేటువంటి ఆ త్రిత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మనము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్ద కనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళికి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం నీళ్ళ ద్వారా బాప్తిస్మం తీసుకుంటా ఉన్నామో అది దేనికి సాదృశ్యంగా మనం నీళ్ళ ద్వారా బాప్తిస్మం తీసుకున్నామంటే మోషే నోవాహు దినముల్లో వారు వాడలో ఎలాగైతే ప్రవేశించారో వాళ్ళు ఆ నీటి ద్వారా రక్షణ పొందారు అని పేతురు గారు చెబుతారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం వాళ్ళు ఎలాగైతే వాడలో ప్రవేశించి నీటి ద్వారా వాళ్ళు రక్షణ పొందారో దానికి సాదృశ్యంగా మనం కూడా ఇప్పుడు నీళ్లలో మనం బాప్తిస్మం తీసుకుంటా ఉన్నాము, మనము నీళ్ల ద్వారా రక్షించబడతా ఉన్నామని పౌలు గారు నోవాహు కాలంలో జరిగినటువంటి ఆ వాడ సంభవం ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మమే మనల్ని ఇప్పుడు రక్షిస్తా ఉంది అని ఇక్కడ పేతురు గారు చెప్పడాన్ని చూస్తా ఉన్నాము. కాబట్టి వారు వాడలో ఏదైతే ప్రవేశించారో అది వాళ్ళు రక్షణ పొందారని, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం అది బాప్తిస్మాన్ని సూచిస్తా ఉందని పేతురు గారు చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంటారు. ఒకటి మనము 20వ వచనంలో చూస్తే 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. వాడలో అని చూస్తాను, వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని రక్షిస్తుంది. కనుక వాడలో రక్షణ పొందారని, నీటి ద్వారా రక్షణ పొందారని, నోవాహును బట్టి వారు రక్షణ పొందారని ఇక్కడ మనకి నోవాహు, వాడ,
నీళ్లు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి వాడలో కొందరు, వాడలో అంటే వాడలోనికి ప్రవేశించి వారు ఏం చేస్తారంటే రక్షణ పొందారు 8 మంది. కనుక ఈ వాడ దేన్ని సూచిస్తా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ వాడ మనకి సూచిస్తా ఉంది. ఎందుకంటే వాడలో బాప్తిసం పొందారు, వాళ్ళు వాడలో ప్రవేశించడం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు అని మనం చూస్తా ఉన్నాం. కనుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం అని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ వాడలో వాళ్ళు రక్షణ పొందారు అని మనము చూస్తా ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అని పౌలు గారు అంటా ఉన్నాడు. కనుక క్రీస్తులోనికి బాప్తిసం పొందిన, కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందడం ఏంటి? ఈ మాట మనకి ఎక్కడ సరిపోతుంది, ఎక్కడ సెట్ అవుతుంది అంటే వాడలో వాళ్ళు బాప్తిసం పొందారు, వాడలో ప్రవేశించి బాప్తిసం పొందారు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన, క్రీస్తులోనికి బాప్తిసం పొందడం అంటే దేన్ని పోలుస్తా ఉన్నారంటే అపోస్తలులు వాడలోనికి ప్రవేశించి పొందిన బాప్తిస్మాన్ని సూచిస్తూ ఆ వాడ యేసు క్రీస్తుని సూచిస్తా ఉంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారని ఆ వాక్యం అక్కడ మాత్రం మనకి సెట్ అవుతుంది, అక్కడ మాత్రం ఫిట్ అవుతుంది, అక్కడ మాత్రమే మనకి సరిపోతుంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన్నాము అని అక్కడతో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన. కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం ఏంటి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం అంటే లోనికి అంటే అర్థం ఏంటంటే వాడలోనికి ప్రవేశించిన ఆ సందర్భాన్ని పోలుస్తూనే ఆ యొక్క మాటలు అనేవి రాయబడినట్లుగా మనకి అక్కడ మాత్రం అవి సరిపోతా ఉంటాయి. కనుక ఇక్కడ వాడలో వారు రక్షణ పొందారు. కాబట్టి మనం కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము రక్షించబడతా ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. కనుక ఈ వాడ యేసుక్రీస్తుని సూచిస్తా ఉంది. తర్వాత నోవాహు దేవుణ్ణి సూచిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాడను నిర్మించినటువంటి నోవాహు దేవునికి ఒక గుర్తుగా సూచనగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఆయన ఒక శరీరాన్ని దేవుడు అమర్చాడు. యేసుక్రీస్తుకి నాకొక చెవులు అమర్చావు, నాకొక దేహాన్ని అమర్చావు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు పలకటాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక యేసుక్రీస్తుకి దేహాన్ని అమర్చిన వాడు దేవుడే. కనుక ఆయనకు ఒక శరీరాన్ని అమర్చిన వాడు, ఆయన లేఖనాల్లో రాయబడినట్లుగా ఆయన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చింది యేసుక్రీస్తు. ఆ శరీరాన్ని అమర్చింది దేవుడు. కనుక వాడని తయారు చేసింది నోవాహు. కనుక నోవాహు దేవునికి గుర్తుగా ఉంటా ఉన్నాడు. తర్వాత 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని చూస్తా ఉన్నాం. కనుక వాడ యేసుక్రీస్తుని సూచిస్తా ఉంది, నోవాహు దేవుణ్ణి సూచిస్తా ఉన్నాడు, నీటి ద్వారా రక్షణ పొందిరి అంటా ఉంది. కనుక నీటి ద్వారా అంటే నీరు దేన్ని సూచిస్తా ఉందండి? ఇక్కడ పరిశుద్ధాత్మని మనకి సూచిస్తా ఉంది. నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ మాట గుర్తు పెట్టుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందులోని 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. కనుక నీటి ద్వారా ఆ 8 మంది రక్షణ పొందారు. నీటి ద్వారా ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనము రక్షణ పొందాము. కాబట్టి అక్కడ నీటి ద్వారా 8 మంది రక్షణ పొందారని, ఇక్కడ మనం పొందినటువంటి బాప్తిస్మములో పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనము రక్షణ పొందాము. నీటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావము కలగజేయడం ద్వారా రక్షణ. అక్కడ నీటి ద్వారా రక్షణ నోవాహు కాలంలో జరిగితే, మనకి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలగజేయడం ద్వారా రక్షణ కలిగింది. కాబట్టి ఆ నీరు అనేది పరిశుద్ధాత్మకి సూచనగా మనకి కనబడతా ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క సందర్భాలన్నీ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి అని యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. వారు యేసుక్రీస్తు అధికారాన్ని బట్టి ఇస్తున్నట్లుగా వాళ్ళు బోధించినప్పటికీ వారు నీళ్ళల్లో ముంచేటువంటి సందర్భంలో మాత్రము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వాళ్ళు ఉచ్చరించి బాప్తిస్మం ఇచ్చినట్లుగా
మనకి అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 1-3 చదివితే అక్కడ మీరు మేము పరిశుద్ధాత్ముడు అన్నాడన్న సంగతే వినలేదన్నప్పుడు ఏ నామమును బట్టి బాప్తీసం తీసుకున్నారని పౌలు గారు అడగటాన్ని బట్టి శిష్యులందరూ కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామాన్ని ఉచ్చరించి పలికి ఇచ్చేవారని మనకు అక్కడ అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మనం చదివిన కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా మోషేలోను, మేఘములోను, సముద్రంలోను వారు బాప్తీసం పొందారు అని ముగ్గురిని ఆయన సూచిస్తా ఉంది. ట్రినిటీని ఆయన ఉచ్చరించటము, త్రియేకత్వాన్ని పలకటము, బాప్తిస్మానికి మోషేలో, మేఘంలో, సముద్రములో అని చెప్పటాన్ని మనం అక్కడ ఏదైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మానికి పోలుస్తూ అక్కడ త్రిత్వాన్ని ఉచ్చరించడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. అలాగే పేతురు గారు చెప్పేటువంటి సందర్భంలో కూడా నోవాహు ద్వారా వాడలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మమే మనల్ని ఇప్పుడు రక్షిస్తా ఉందని పేతురు గారు కూడా చెప్పడాన్ని మనం అక్కడ చదివాం. కనుక మోషే నోవాహు వాడను తయారు చేసిన సిద్ధపరిచినటువంటి నోవాహు దేవునికి సూచనగా ఉంటే, వాడ యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఆ నీళ్లు అనేవి పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనం రక్షణ పొందుతున్నామని ఈ వాక్యంలో చూస్తా ఉన్నాం. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బోధిస్తాము. యేసుక్రీస్తు నామాన్ని మనం హెచ్చిస్తూ గొప్ప చేస్తూ యేసుక్రీస్తు దీన్ని ప్రతిష్ఠించాడు కనుక మోషేను బట్టి, నోవాహును బట్టి అన్నట్లుగా యేసు ప్రభును బట్టే రక్షణ కార్యం జరుగుతూ ఉంది. కనుక మనం బోధించేటప్పుడు యేసుక్రీస్తులో మనం బాప్తీసం తీసుకోవాలని, యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుతుందని బోధించినప్పటికీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనే ఉచ్చరించి మనం బాప్తీసం ఇవ్వాలని, రక్షణ పొందటంలో తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉందని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తా ఉంది. కాబట్టి దేని బిడ్డలారా, ఎవరు కూడా కలవరపడకుండా, సందేహపడకుండా అపోస్తలులు ఇచ్చినటువంటి వాక్యానుసారమైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇచ్చేవారుగాను, బాప్తీసం తీసుకునేవారుగాను ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేసి సరైన రక్షణ మార్గంలో నడిపించును గాక. ఆమేన్.